హాయ్ ఫ్రెండ్స్, నేనేం చేస్తున్నాను చూస్తున్నారా? బాండీ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఇదిగోండి నా మసాలా: అల్లం, వెల్లుల్లిపాయ, చెక్క, లవంగాయ, ఉల్లిపాయ, కొంచెం ఒక 4 బాదం పప్పులు వేసేసుకుని పేస్ట్ పెట్టేసుకున్నాను. నేను ఏం వండుతున్నానంటే తలకాయ చారు చేస్తున్నానండి. తలకాయ మాంసం తీసుకున్నాను ఫ్రెష్గా, ఇవాళ మేకపోతే తలకాయ. అండ్ తలకాయ మాంసం మనం కడుక్కునేటప్పుడు ఇది విడిగా ఉంచుకుని బ్రెయిన్ మళ్ళీ విడిగా వేసుకోవాలండి. బ్రెయిన్ విడిగా తీసుకుని విడిగా వండుకోవాలి. మీకు చూపిస్తాను ప్రాసెస్ అంతా. ఇప్పుడు పేస్ట్ చేసేసుకుందాం, అల్లం పేస్ట్. వేడిగా మన పేస్ట్, మసాలా పేస్ట్ చూసారా ఎంత చక్కగా, ఎంత గుజ్జుగా ఉందో. పచ్చిమిరకాయలు వేసుకున్నాను, 2 పచ్చిమిరకాయలు, కొంచెం పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్. పసుపు ఎక్కువే యూజ్ చేస్తాను ఎందుకంటే యాంటీబయాటిక్ కదా. పసుపు ఈ తలకాయ మాంసం వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో బాగా ఏగింది చూసారా పేస్ట్ అంతా వేసుకుంటున్నాను. చూడండి తలకాయ మాంసం ఈ సూప్ తింటే ఎంత జలుబున్నా ఫ్రెండ్స్ మొత్తం పోయిద్ది. చక్కగా స్లీప్ కూడా చక్కగా పడుతుంది. ఎంత జలుబున్నా సరే పోతుంది. చక్కగా మసాలా కలుపుకోవడమే దీంట్లో. ఇంత మసాలా అంతా కలిసేలాగా చూసారా. మీరందరూ చేసుకోండి ఫ్రెండ్స్, చక్కగా ఇలాగే అన్నీ తినండి. ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేసుకుంటే మీట్లో ఉన్న వాటర్ కానీ అవి ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి. చూసారా ఎమ్మీగా ఉంది. కల్లుప్పు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసారా రాక్ సాల్ట్, ఇది వేస్తేనే కూరకు టేస్ట్ వస్తుంది. కొంచెం పడుతుంది, పెద్ద తలకాయ కదా. అందరూ చక్కగా చేసుకుని వండుకుని తినండి ఫ్రెండ్స్. ఎమ్మీగా ఉంటుంది తలకాయ చారు. అండ్ నేను ఇది మగ్గాక లాస్ట్లో మనం కొంచెం ఉడుకుతుంది అన్నప్పుడు బ్రెయిన్ వేసుకుందాం ఫ్రెండ్స్. అప్పుడు దాకా దీంట్లో బ్రెయిన్ వేస్తే అది చితికిపోతూ ఉంటుంది. మా పిల్లలు చక్కగా తింటారు బ్రెయిన్ని, వాళ్ళ కోసమే నేను తెప్పిస్తున్నాను. చాలా పట్టించేసాము, మొత్తం కలిపేసాం ఫ్రెండ్స్. రాక్ సాల్ట్ వేసాం కదా. ఇప్పుడు మనం పొయ్యి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత క్లోజ్ చేసేద్దాము. మనకు రెడీ అయిపోయిద్ది, మగ్గిద్ది. కొంచెం ఎక్కువసేపే ఉడకాలి, తలకాయ పెద్ద తలకాయ కాబట్టి. ఫ్రెండ్స్ తుక్కుతుక్కులాడుతుంది చూసారా, వాటర్ అంతా బాగా. ఇప్పుడు బ్రెయిన్ వేసుకోవాలి, చక్కగా ఉడికిపోయిద్ది మూత పెట్టేస్తే. పక్కకు కదిలించుకుంటే అది అట్లా. ఇప్పుడు కదిలిపోకుండా మూత పెట్టేసుకుంటే అది ఒక ప్లేస్లో చక్కగా అలా ఇదైపోయిద్ది. సిమ్లో పెట్టుకుని ఒక 20 మినిట్స్ ఉంచుదాం ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది చక్కగా తలకాయ చారు. ఈ సూప్ తాగితే చాలు ఫ్రెండ్స్, వస్తా జలుబు ఏదన్నా సరే అసలు మనకి. సరే బోన్స్ పాయ అని కూడా అంటారు దీన్ని.